ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎవరి ముఖాన్ని మొదట చూశానో అనే సామెతను తరచూ వినే ఉంటాం. దేవుణ్ణి, వాస్తు శాస్త్రాన్ని నమ్మేవారు ఈ మాటలను గట్టిగా విశ్వసిస్తారు. ఈ సందర్భంలో వాస్తు నిపుణులు కొన్ని ముఖ్యమైన సలహాలను అందిస్తున్నారు. ఉదయం నిద్ర నుంచి మేల్కొన్న వెంటనే కొన్ని వస్తువులను చూడకూడదని, కొన్ని పనులు చేయకూడదని వారు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన తరువాత కొన్ని విషయాలను నివారించడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే అద్దంలో ముఖం చూడడం. చాలా మందికి ఉదయం లేవగానే అద్దంలో ముఖం చూసుకోవడం లేదా జుట్టు దువ్వుకోవడం అలవాటు ఉంటుంది. కానీ ఇది చేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతుందని, దురదృష్టాన్ని తెస్తుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. బదులుగా స్నానం చేసి పూజ చేసిన తరువాత అద్దం చూడాలని సలహా ఇస్తున్నారు. ఉదయం లేచిన తరువాత సమయం తెలుసుకోవడానికి గోడ గడియారం వైపు చూడటం సహజం. అయితే పాడైన లేదా విరిగిపోయిన గడియారాలను చూడటం అశుభ సంకేతంగా పరిగణిస్తారు. ఇలాంటివి చూస్తే చెడు జరిగే అవకాశం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. హింసాత్మక చిత్రాలు. ఇంటి గోడలపై అలంకరణ కోసం వేసే పెయింటింగ్స్లో అడవి జంతువులు, యుద్ధ దృశ్యాలు లేదా హింసను సూచించే చిత్రాలు ఉంటే వాటిని ఉదయం చూడడం మానుకోవాలని సూచిస్తున్నారు. ఇవి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని అంటున్నారు. సొంత నీడ. ఉదయం లేచిన తర్వాత తమ నీడను చూడటం కూడా అశుభమని, ఆ రోజు పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయని చెబుతున్నారు. ముఖ్యంగా సూర్యోదయ సమయంలో పడమటి దిశలో నీడ చూడటం రాహుతో సంబంధం కలిగి ఉంటుందని, ఇవి ముఖ్య నిర్ణయాలు లేదా ఆర్థిక విషయాలను వాయిదా వేయాలని సలహా ఇస్తున్నారు. ఎంగిలి గిన్నెలు. ఉదయం లేచిన వెంటనే వంటగదిలోకి వెళ్ళి రాత్రి మిగిలిన గిన్నెలను శుభ్రం చేయడం కొందరికి అలవాటు. కానీ రాత్రి తిని వదిలేసిన గిన్నెలను ఉదయం చూడడం దరిద్రమని వాస్తు నిపుణులు అంటున్నారు. బదులుగా ఉదయం మొదట చేతులను చూసి భూదేవికి నమస్కరించాలని సూచిస్తున్నారు.